ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్షల కోట్ల రూపాయలతో లోకేష్ స్థిరీకరణ నిధి తీసుకొచ్చారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్న హామీని గాలి కుదిలేశారని దుయ్యబట్టారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో రోడ్ షోలో నిర్వహించిన జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. దాదాపుగా 400 పాలిషింగ్ యూనిట్లు ఉంటే, జిల్లాలో దాదాపుగా 1100 పాలిషింగ్ యూనిట్లు ఉంటే, వీటిలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 400-500 పాలిషింగ్ యూనిట్లు మూతపడే పరిస్థితిలోకి వచ్చాయి అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఉద్యోగాలు వస్తా ఉన్నాయి, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పి ఉదరగొడుతూ మాట్లాడుతూ ఉన్నాయి ఈ పెద్ద మనిషి. ఇదే జిల్లాలోనే ఇక్కడే ఉద్యోగాలు దొరక్క ఉన్న కంపెనీలన్నీ ఉన్న ఫ్యాక్టరీలన్నీ మూతపడతా ఉంటే గాడిదలు కాస్తా ఉన్నాడా అని అడుగుతా ఉన్నారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు.